మనం ఎవరి కోసం మారుతున్నాం? మన విలువల కోసమా లేక ఇతరుల కోసమా? ఒక చిన్న ఫోన్ కాల్. అమ్మా, ఇప్పుడే మాట్లాడలేను. తర్వాత కాల్ చేస్తాను అని తొందరగా ఫోన్ పెట్టేశాడు ఒక బాబు. కాని ఆమెకు తెలియదు. అతను నిజంగా బిజీగా లేడు. తన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు అమ్మతో మాట్లాడితే వాళ్ళు నవ్వుతారు అని అనుకున్నాడు. ఆ రోజు ఒక చిన్న మార్పు మొదలైంది. వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక్క ఆలోచన మనసులోని నిజమైన స్వరాన్ని మౌనం చేసింది. ఒకరోజు అతను తప్పు ముందు నిలిచాడు. లోపల ఒక స్వరం, ఇది నువ్వు కాదు. బయట మరో స్వరం, రా. అందరం చేస్తున్నాం. ఆ క్షణంలో అతను వాళ్ళనే వినేశాడు. ఆ రాత్రి అమ్మకి కాల్ చేశాడు. ఎలా ఉన్నావు బాబూ అని అడిగినప్పుడు అతని గొంతు కంపించింది. అమ్మా, నేను బాగోలేను అన్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది, మనల్ని నిజంగా అర్థం చేసుకునేవాళ్ళు మనలను మారమని ఒత్తిడి చేయరు. మిగతా ప్రపంచం తాత్కాలికం. నీ ఇంటి నుంచి తీసుకువచ్చిన సంస్కారం నీ బలహీనత కాదు, అది నీ బలం. ఫ్రెండ్స్ కోసం మారడం సులభం, కానీ నీ విలువల కోసం నిలబడడం గొప్పది. నేను ఇలా మారితే నా అమ్మ గర్వపడుతుందా అని ఒక్కసారి నిన్నే అడుగు. నీ వ్యక్తిత్వమే నిన్ను నిలబెడుతుంది.